17వ తేదీ మనకి ఆల్రెడీ ఏఎన్ఎం వాళ్ళని వ్యాక్సినేషన్ కానీ ఇంటికి వెళ్ళి వ్యాక్సినేషన్ పక్క రోజు ఉంటుంది, డ్యూ డేట్ ఉంటుంది మాకు. వెళ్ళినప్పుడు జలుబు దగ్గు ఉందాక చిన్న కురుపులు కూడా వచ్చాయి. సో 18వ తేదీ రేపు వ్యాక్సిన్కి అయితే కాదు, కుదరదు కదా అని అంటే సరే అని మా ఏఎన్ఎం గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మేము ప్రైవేట్ హాస్పిటల్ మా పిల్లల డాక్టర్ గారు ఉన్నారు, పాపని అందరిని అక్కడికే చూపెడతామని వాళ్ళు పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆయనతో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఆయన కూడా మందులు రాసిచ్చారు. 17వ తేదీ ఈవినింగ్ వాళ్ళు మందులు రాసిచ్చారు. 18వ తేదీ నిన్నటికే అసలు పెద్ద పెద్ద ఇది మొత్తం అంతా రాలిపోయి ఇక్కడ ఆ ప్లేస్లో నల్లగా మచ్చలు ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మచ్చలు కూడా చాలా వరకు ఇదయ్యి అక్కడ ఒక చిన్న ఇదిగా ఎక్కడ కానీ దురద కానీ జ్వరం కానీ ఎటువంటివి లేవు. పిల్లంతా యాక్టివ్గా ఉంది, చక్కగా ఆడుకుంటుంది. వాళ్ళ ఫాదర్ కూడా అదే చెప్పారు. అయినా కూడా నేను వాళ్ళని మోటివేట్ చేసి ఎందుకన్నా మంచిది మీరు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అంటే స్కిన్కి అంటే మనకి డెర్మటాలజీ సంబంధించిన డాక్టర్ ఉంటారు, ప్లస్ పిల్లల డాక్టర్ గారు ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి చూపించుకొని అవసరమైతే అక్కడ ఏదైనా అడ్మిట్ ఏదైనా కావాలంటే కూడా అక్కడ ఏమైనా అడ్మిట్ అయినా కావాలన్నా కూడా వాళ్ళు అడ్మిట్ చేసుకొని అవసరమైతే ఉంచుతారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళమని చెప్పి నేను మా ఏఎన్ఎంని ఆశాన్ని కూడా ఇచ్చి పంపించడం జరిగిందండి. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, ఆన్ ద వే ఉన్నారు. అయినా కూడా ఇంకేమైనా కేసులు ఏమైనా ఉన్నాయా అనే దాంతో మేమంతా సర్వేలెన్స్ టీమ్ మా ఆశాలు ఏఎన్ఎంలు అట్లనే ఎల్ఎం ఎమ్మెల్యేచ్వి ఈచ్ ఎమ్మెల్యేచ్కి ఒక ఏఎన్ఎం ఒక ఆశాని ఒక టీమ్గా వేసి ఊరంతా కూడా జల్లెడు పడుతున్నాము. కానీ ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు ఎవరు కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం ఏదీ లేదు. ఇక్కడ దిస్ ఈజ్ అ సెల్ఫ్ లిమిటింగ్ లాగా. ఎందుకంటే వచ్చిన కేసు మందులు కూడా లేకుండా ఆ పాపకి పెద్ద పాపకి ఆల్రెడీ 3వ రోజుకి ఏమీ లేదు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అయినా ఊర్లో భాగంగా మాకు కలెక్టర్ గారికి మేము కమిషనర్ గారికి అందరికీ కూడా ఇది వెంటనే ఇన్ఫర్మేషన్ నేను రాత్రి ఇవ్వడం జరిగింది, మాట్లాడటం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఊరికి అక్కడికి వెళ్ళినప్పుడు శానిటేషన్ యాక్టివిటీస్ కూడా ఒకసారి చూసి అక్కడ ఎంపీడీ వాళ్ళతో కూడా మాట్లాడి శానిటేషన్ యాక్టివిటీ అట్లనే క్లోరినేషన్ ఎట్లా జరుగుతుంది, వాటర్ ట్యాంక్ ఎట్లా జరుగుతుంది కూడా చూడమన్నారు. అదే వెంటనే నేను ఎంపీడీఓ చెప్పినప్పుడు ఎంపీడీఓ గారు ఇక్కడ సర్పంచ్ గారు లోకల్ సర్పంచ్ గారికి కూడా చెప్పి ఆ యాక్టివిటీస్ కూడా అన్ని చూడటం జరుగుతుందండి. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. సో మా సర్వే అంతా చేసిన తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. కానీ ఎవరు ప్రజలందరూ కానీ ఒకటి మాత్రం వేడి చేసి బాగా మరగాలి, వాటర్ మరిగి కాచి చల్లార్చిన నీళ్ళు మాత్రం అందరూ తాగండి. చేతులు శుభ్రపరచుకోవడం. చాలామంది పిల్లలకి ఇదే పెద్ద ప్రాబ్లం. పిల్లలకి ఎక్కడి నుంచో వస్తారు, చుట్టాలు ఎక్కడి నుంచో వస్తారు, ఆ ముద్దుకి ఇలా బుగ్గలు పట్టుకుంటారు, లేదా మూతిలో మూతి పెట్టి ముద్దులు పెడతారు. అసలు అలాంటివి చేయకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివి చేయకూడదు. బుగ్గని కొరకడం ఇలా కొంతమంది అంటే ప్రేమతో ఇదంతా ఏమో కాదు, కానీ మనం చేతులు ఎక్కడ పెట్టి ఉంటామో తెలీదు. మనం డిఫరెంట్ పేపర్ దగ్గరికి వెళ్తాము, అక్కడ అంతా పట్టుకొని ఉంటాము. అదే పట్టుకొని వచ్చి ఆ పిల్లల్ని ముట్టుకోవడం అనేది అది కాదు. తల్లి అయినా కూడా నేను ఒకటే చెప్తున్నా, తల్లి అయినా కూడా చేతులు శుభ్రపరిచిన తర్వాత చిన్న పిల్లల్ని పట్టుకొని ఎత్తుకోవడం కానీ పాలు ఇవ్వడం మాత్రం చేయాలి. చేతులు కడుక్కోకుండా బిడ్డకి ఏది ఆహారం కూడా ఇవ్వకూడదు. ఈ విషయం అందరూ కూడా పాటిస్తే ఏ చిన్నపిల్లలు కూడా పరిశుభ్రమైన వాతావరణంలో పెరిగి ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.